ఫైట్స్ నచ్చాయా, సాంగ్స్ నచ్చాయా? సాంగ్స్ బాగా నచ్చాయా? శ్రీలీల యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. దానికి దీనికి కంపారిజన్ లేదు, చాలా బాగుంది అంతే. ఉందండి, కామెడీ బాగుంది, అన్నీ బాగున్నాయి. అదే చెప్తున్నాను కదా, ఉగాది షడ్రుచుల్లాగా అంతా అన్నీ ఉన్నాయి. కనిపించారు, ఎస్ అనిపించారండి, బాగున్నారు. అవునవును, అసలు సూపర్గా ఉన్నాడు ఆయన. ఆయనకేంటి ఇంకా లీలా అండ్ రాశి, దే ఆర్ గుడ్. అబ్బో, లాస్ట్ సాంగ్ అయితే ఇరగదీస్తారండి బాబు, అసలు చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. కన్నీళ్ళు, లాస్ట్కి కన్నీళ్ళు అయితే ఏడిపించారు సార్. అయితే ఎప్పుడు ఏ మూవీలో అంత సెంటిమెంట్ అన్నది, ఒక ఎమోషన్ అన్నది లేదు దీంట్లో. అంటే దీంట్లో ఉంది, ముందు అంతగా మేము చూడలేదు. చాలా లాస్ట్కి అయితే ఏడిపించారు సార్, అయితే ఏడిపించారు. దానికి ఒక సవాల్, అంటే ఒక సమాధానం ఇచ్చారు. ఇట్లా ఇట్లా ఎట్లా చేసిన మెడ ఏంట్రా అంటే, నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టుగా. చూడొచ్చు, చిన్నపిల్లలతో ఫ్యామిలీ అంతా చూసే సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మనకి ఎప్పుడు నెగిటివ్ ఉండదు, అందులో డౌటే లేదు. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది ఉస్తాద్ భగత్. స్టోరీ అంతా పాత సినిమాలని అన్ని మిక్స్ చేసే అన్న. కొత్త కథ ఏం లేదు, అదే చెప్తున్నా కదా, కొత్త కథ ఏం లేదు, కొత్త కథలు లేవు, రావు, గట్టు ఉన్న కథని. ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు నచ్చుతుంది, కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కదు. కామెడీ పరంగా ఏం లేదు, నవ్వుకున్న సీన్స్ ఏం లేదు, కూర్చున్నాం అలాగే వెళ్తుంది సినిమా అంతే. ఆయన కొంచెం ఎలివేషన్స్ ఉన్న, ఫైట్స్ ఉన్న అరిచామో ఎంజాయ్ చేస్తాం. గబ్బర్ సింగ్ సినిమా అంతా ఊహించుకోవచ్చు లేదన్న, కష్టం. గబ్బర్ సింగ్ లేదంటే ఓజీ వీటితో కంపారిజన్ వద్దు, అది వేరు. సరే, పవన్ కళ్యాణ్ ఎలా చేశారు? మ్యానరిజం ఎట్లా చెప్పాడు ఒకసారి చూపిస్తావా నాకు? ఇట్లా సినిమా ఎలా ఉందమ్మా? బాగుందా? క్రైమ్ స్టార్ కన్నా బాగుందా? నా గురించి అడగరా. బాగుందా? రాశి కన్నా బాగుందా? పవన్ కళ్యాణే బాగున్నాడా? పాట దేకలేంగే, పాట పాడు. ఓకే, బాయ్. ఉస్తాద్ ఉగాది చెప్పు. హ్యాపీ ఉస్తాద్. చెప్పు, హ్యాపీ ఉస్తాద్ ఉగాది. హ్యాపీ ఉస్తాద్ ఉగాది. క్రైమ్ స్టార్.